తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ జీవిత సత్యం. రచన జీడిగుంట శ్రీనివాసరావు, పఠనం విశారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? సుబ్రహ్మణ్యం గారు, ఆయన భార్య పద్మావతి హైదరాబాద్లోని తమ పాతింట్లో ఉంటున్నారు. ఆయన ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఒక్కతే ఆడపిల్ల, అమెరికాలో ఉద్యోగం. ఒక్క పిల్లవి, ఎందుకమ్మా పరాయి దేశంలో, ఇక్కడే ఉద్యోగం చేయొచ్చు కదా అని ఎంత చెప్పినా వినకుండా 2 ఏళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చేస్తాను నాన్న అని తల్లిదండ్రిని ఒప్పించి వెళ్ళిపోయింది. ఏమండి, అలా పడుకుని ఉండకపోతే కొద్దిగా పెరట్లోకి వెళ్ళి వేప కోసుకుని వచ్చి గుమ్మానికి మామిడాకులు కట్టండి, రేపు ఉగాది గుర్తుందా అంది పద్మావతి. భార్య అరుపులకి ఆలోచనలోంచి బయటకు వచ్చి, ఏం ఉగాదో, ఉన్నొక్క పిల్ల పరాయి దేశంలో ఉంది, మనక వృద్ధాప్యం తరువుకొస్తోంది, చిన్నప్పుడున్న హుషారు ఇప్పుడు ఎక్కడుంటుంది అన్నాడు. అలా అని నిరుత్సాహం పడితే ఎలా అండి? ఇదిగో ఈ కాఫీ తాగితే మీకు ఉత్సాహం వస్తుంది. పక్కింటి అబ్బాయికి చెప్పాను మీకు వేపూయి కోడల్లో సహాయం చేయమని, అబ్బాయిని తీసుకుని వెళ్ళండి అంది. అతనెందుకే, చిన్నప్పుడు వినాయక చవితి వస్తోందంటే నేను చెట్ల మీదే ఉండేవాడిని పత్రి కోసం అన్నాడు. మంచం మీద నుంచి లేవడానికే ఆపసోపాలు పడతారు, ఇక చెట్లు ఏమి ఎక్కుతారు కానీ ముందు చీకటి పడేలోపు మామిడాకులు, వేప పువ్వు, కొన్ని తమలపాకులు కోసుకురండి, తెల్లారితే ఎవరైనా కోసుకుపోతారు అంది పద్మావతి. సంక్రాంతికి వస్తానంది నీ కూతురు, రాలేదు. పోనీ ఉగాదికి రమ్మంటే అమెరికాలో పరిస్థితులు బాగుండలేదు, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఇప్పుడు రాలేనంది. ఏమిటో పండగ వస్తుందంటే చాలు అదో రకమైన వెలితి, పిల్ల మనతో లేదని. పండగ అంటే సందడి ఉండాలి కదా అంటూ సంచి పట్టుకుని లేచి పెరట్లోకి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. ఈసారి ఉగాదికి కూడా కూతురు రాదని అనుకుంటున్న సమయంలో, నాన్న నేను లావణ్యని మాట్లాడుతున్నాను, దుబాయ్ నుంచి ఇంకో 4 గంటల్లో హైదరాబాద్లో ఉంటాను, మీరు ఎయిర్పోర్ట్కి రండి అంది. అదేమిటే, వారం క్రితం అడిగితే రాలేనన్నావు అన్నాడు కంగారుగా. వచ్చిన తర్వాత మాట్లాడతాను, మీరు తెల్లారి 3 గంటలకు ఎయిర్పోర్ట్కి రండి అని ఫోన్ పెట్టేసింది. ఇదిగో నీ కూతురు వస్తోంది, రేపు ఉదయం నేను తెల్లారి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నాడు భార్యతో. పోనీలండి, మీ కోరిక నెరవేరిందిగా, మీరు ఒక్కరే ఏం వెళ్తారు, నేను కూడా వస్తాను ఎయిర్పోర్ట్కి అంది కూతురు వస్తోందన్న సంతోషంతో. ఇంకా 4 గంటలైనా అమ్మాయి బయటకు రాలేదేమిటే అన్నాడు అరేవేల్ గేటు వంక చూస్తూ. లగేజ్ రాలేదేమో, అదిగో అమ్మాయి వస్తోంది, మీరు వెళ్ళి ట్రాలీని పట్టుకోండి అంటూ హడావుడి చేస్తోంది పద్మావతి. కూతురు 2 ట్రాలీలు తోసుకుంటూ వస్తూ ఉండడం చూసి ఒక ట్రాలీ అందుకుని, బాగున్నావా తల్లి, ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు. డేలా పడిపోయిన మొహంతో కళ్ళ కింద నల్లటి చారాలతో ఉన్న కూతురుని చూసి ఏమై ఉంటుంది అనుకున్నాడు. ఇంటికి రాగానే ఏమైందమ్మా అని ఆతృతగా అడిగాడు. లావణ్య ఏడుస్తూ, నాన్న అక్కడ లే ఆఫ్స్ జరిగాయి, నా ఉద్యోగం పోయింది, వీసా సమస్యలు కూడా రావడంతో అంతా వదిలేసి వచ్చేసాను, నా కెరీర్ ముగిసిపోయింది నాన్న అని కుప్పకూలిపోయింది. కన్న కూతురు పడుతున్న బాధ చూసి సుబ్రహ్మణ్యం గారి మనసు వికలమైంది. కానీ ఆయన ధైర్యం కోల్పోలేదు. చదువుకున్న దానివి, ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, ఈరోజు ఉగాది, ఈరోజు ఆనందంగా ఉంటే ఏడాది అంతా ఆనందంగా ఉంటారమ్మా, జరిగింది మర్చిపోయి చక్కగా పండగ చేసుకో తల్లి అన్నాడు. వద్దు నాన్న, నా మనసు బాగా దెబ్బతింది, ఇంట్లో ఏ సంబరం వద్దు అని లావణ్య గదిలోనే ఉండిపోయింది. సుబ్రహ్మణ్యం గారు భార్య తయారు చేసిన ఉగాది పచ్చడిని కూతురు గదిలోకి తీసుకెళ్లారు. ఇదిగో అమ్మ, ఉగాది ప్రసాదం తీసుకో అని అందించారు. ఆమె అయిష్టంగానే ఒక చెంచా నోట్లో పెట్టుకుంది. చేదుగా ఉండడంతో మొహం ముడుచుకుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు పక్కన కూర్చుని ఇలా అన్నారు. లావణ్య, ఈ పచ్చడిలో ముందుగా తగిలేది
వేప పువ్వు చేదు, మామిడి వగరు మాత్రమే. కానీ మనం దాన్ని పారేయలేం కదా. ఎందుకంటే ఆ చేదు వెంటే తీపి ఉంది, ఆ వగరు వంటే ఉప్పు కారం ఉన్నాయి. నీ జీవితంలో ఇప్పుడు ఉద్యోగం పోవడం అనేది ఒక చేదు అనుభవం మాత్రమే. కానీ ఉగాది అంటేనే కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం. పచ్చడిలో రుచులు ఎలా మారతాయో నీ కాలం కూడా మారుతుంది తల్లి. రేపు నీ జీవితంలో కూడా తీపి మొదలవుతుంది, నన్ను నమ్ము అన్నాడు. తండ్రి మాటలు ఆమెలో నిరాశను కొంతమేర తొలగించినా ఏదో తెలియని బాధ మిగిలే ఉంది. భారంగా లేచి దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చుంది. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టే ఆ ఉగాది తర్వాత ఆమెకు కాలం కలిసి రావడం మొదలైంది. ఒక నెల తర్వాత ఆమెకు ఒక ప్రముఖ కంపెనీ నుంచి వర్క్ ఆఫర్ వచ్చింది. అదే సమయంలో లావణ్య గురించి తెలిసిన బంధువులు ఒక మంచి సంబంధం తెచ్చారు. అతని పేరు మహాదేవ్. అతను కూడా అమెరికాలోనే సెటిల్ అయిన డాక్టరు. అతనికి లావణ్య చదువు, ఆమె వ్యక్తిత్వం బాగా నచ్చాయి. అన్నిటికంటే ముఖ్యం, ఆమె ఉద్యోగం కోల్పోయి తిరిగి పుంజుకున్న తీరు చూసి అతను మరింత ఇంప్రెస్ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే లావణ్య మహాదేవ్ వివాహం ఘనంగా జరిగింది. మళ్ళీ లావణ్య భర్తతో అమెరికా వెళ్ళే రోజు రానే వచ్చింది. విమానాశ్రయంలో తండ్రికి వీడ్కోలు చెప్తూ, నాన్న, ఆ రోజు మీరిచ్చిన ఉగాది పచ్చడి నా కళ్ళు తెరిపించింది. చేదనేది కేవలం ఒక రుచి మాత్రమే అని, అది జీవితం కాదని నాకు అర్థమైంది అని కృతజ్ఞతతో తండ్రి పాదాలకు నమస్కరించింది. సుబ్రహ్మణ్యం గారు చిరునవ్వుతో కూతురిని దీవించి పంపారు. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూస్తూ ఆయన మనసులో ఒక్కటే అనుకున్నారు, ఎదురు దెబ్బలే జీవితం కాదు, ఎదురు నిలబడమే అసలైన ఉగాది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.